పల్లెటూరిలో నీటి కష్టాలు. ఉదయం 9 గంటలు. ఎండ చురుక్కుమంటోంది. కుళాయి దగ్గర పక్షులన్నీ తమ బిందెలు లైన్లో పెట్టాయి. నీళ్లు సన్నగా వస్తున్నాయి. ఏమే లూసి, నీ బిందె కొంచెం వెనక్కి జరుపు, నా బిందెకు తగులుతోంది. నేనెందుకు జరుపుతాను చోటు? నేను నీకంటే ముందే వచ్చాను. నువ్వే లేటుగా వచ్చి నా బిందెను తోసేస్తున్నావు. అమ్మాయిలు ఆపండి, ఎండకి పుర్రెలు వేడెక్కిపోతున్నాయి. ఇప్పుడు మీ గొడవ ఒకటి. చూసారా నీళ్ళెంత సన్నగా వస్తున్నాయో? నిన్నటికంటే ఈ రోజు ఇంకా తగ్గిపోయాయి. మహిగ్రద్ద చెట్టు కింద కూర్చొని, అవును తుని, ఈ ఏడు ఎండలు మామూలుగా లేవు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. సర్పంచ్ గారితో చెప్పి కొత్త బోరు వేయించాల్సింది. బోర్ వేయడానికి ఊరు ఫండ్స్ లో డబ్బులు ఎక్కడున్నాయి మహిగారు? అంతా మొన్నటి జాతరకే అయిపోయింది. ఆయన నాకెందుకులే, ఈ కొలాయి నీళ్లు ఇంకా వారం రోజుల్లో పూర్తిగా ఆగిపోతాయి అనిపిస్తుంది. అమ్మో, ఆగిపోతే మనం ఏమైపోవాలి చిచ్చు? పిల్లలకి స్నానాలెలా, వంటలెలా? చూద్దాంలే చోటు, ఏదో ఒక దారి దొరకకపోదు. నా బిందె నిండింది, నేను వెళ్తున్నా. అందరూ ఎవరి నీళ్లు వాళ్ళు తీసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. సాయంత్రం అయింది. తుని పిచ్చుక, చోటు చిలుక ఒక పక్కగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. వాళ్లకు తెలియకుండా చెట్టు వెనుక కుహుబాతు దాక్కుని వింటుంది. తుని, పొద్దున చిచ్చుకాకి అన్న మాటలు విన్నావా? నీళ్ళాగిపోతాయి అంటుంది. నాకు చాలా భయంగా ఉంది. అదేదో నోటికొచ్చినట్లు వాగుతుందిలే కాని నీళ్లు తగ్గింది మాత్రం నిజమే చోటు. ఈ రోజు నా బిందె నిండడానికి చాలా టైం పట్టింది. మరి రేపటి పరిస్థితి ఏమిటి? పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. అందుకే నేనొక ప్లాన్ అనుకున్నాను చోటు. రేపు మనం అందరికంటే ముందు ఉదయాన్నే 6 గంటలకి కుళాయి దగ్గరకు వచ్చేద్దాం. ఎవరు రాకముందే మన బిందెలు నింపుకుందాం. ఎండ ఎక్కే కొద్దీ నీళ్లు తగ్గిపోతున్నాయి. మనం త్వరగా వస్తే చాలా బెటర్. సూపర్ ఐడియా తుని, ఎవరికి చెప్పొద్దు, మనమిద్దరమే వద్దాం. నేను 6 కల్లా నీ ఇంటికి వచ్చేస్తా. ఈ మాటలు విన్న కుహుబాతు కళ్ళు పెద్దవి చేసింది. కుహుబాతు తనలో తాను, ఓహో, వీళ్ళ ప్లాన్ ఇదా? అందరికంటే ముందొచ్చి నీళ్లు కొట్టేద్దామనా? ఇది వెంటనే నా బెస్ట్ ఫ్రెండ్ చిచ్చుకి చెప్పాలి. చిచ్చు, వస్తున్నా. కుహుబాతు పరిగెత్తుకుంటూ చిచ్చుకాకి ఇంటికెళ్ళింది. కుహుబాతు రొప్పుతూ, ఆ చిచ్చు, ఓసి చిచ్చు, అర్జెంట్ విషయం, పెద్ద బ్రేకింగ్ న్యూస్. ఏంటే బాతు, ఏమైంది? ఆయాస పడుతున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? అదేం లేదులే కానీ రేపు జరగబోయేది విన్నాను. ఆ తుని, చోటు ఇద్దరు కలిసి రేపు ఉదయం 6 గంటలకి కుళాయి దగ్గరకు వెళ్లి నీళ్లు మొత్తం వాళ్ళే పట్టుకుందామని ప్లాన్ వేశారు. చిచ్చుకాకి ఉలిక్కిపడి, ఏంటి 6 గంటలకా? ఎంత అత్యాస వాళ్ళకి? వాళ్ళే పట్టుకుంటే మన పరిస్థితి ఏమిటి? మన పిల్లలు స్నానం చెయ్యొద్దా? అదే కదా నేను అనేది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? చిచ్చుకాకి ఒక కుటిలమైన నవ్వు నవ్వి, ఏం చేస్తాం? వాళ్ళు 6 గంటలకు వస్తే మనం ఉదయం 4 గంటలకే వెళ్దాం. మన ఇంట్లో ఉన్న పెద్ద పెద్ద డ్రమ్ములు, బకెట్లు, బిందెలు అన్ని తీసుకెళ్దాం. వాళ్ళు వచ్చేలోపు కుళాయిలో ఉన్న నీళ్ళన్నీ మన డ్రమ్ముల్లోకి మార్చేద్దాం. అప్పుడు వాళ్ళకు చొక్క నీరు కూడా దొరకదు. అబ్బా, ఏం ఐడియా చిచ్చు, నీ బుర్ర ఇన్స్టెంట్ బుర్ర లాంటిది. డన్, నేను 4 గంటలకే వస్తాను. మరుసటి రోజు ఉదయం 4 గంటలు. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. చీకటి ఇంకా వీడిపోలేదు. చిచ్చుకాకి, కుహుబాతు కలిసి చెరో 2 పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ములు, 4 బిందెలు తోపుడు బండి మీద పెట్టుకుని కుళాయి దగ్గరకొచ్చారు. సౌండ్ చెయ్యక డ్రమ్ములు కింద దించు. కుహుబాతు ఆవలిస్తూ, నాకు నిద్ర వస్తుంది చిచ్చు. ఈ టైంలో నీళ్ల కోసం ఈ కష్టాలేమిటో. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. కుళాయి తిప్పో. కుహు కుళాయి తిప్పింది. ఆశ్చర్యంగా ఆ టైంలో నీళ్లు చాలా ఫోర్స్ గా వస్తున్నాయి. వావ్, చూసావా, నేను అనుకునేది నిజమైంది. రాత్రి ఎవరు వాడరు కాబట్టి ట్యాంక్ ఫుల్గా ఉండే నీళ్లు బాగా వస్తున్నాయి. పెట్టు, బిందెలు పెట్టు. ఇద్దరూ కలిసి ఉదయం 6 గంటల వరకు కష్టపడి తమ డ్రమ్ములు, బకెట్లు, బిందెలు అన్ని ఫుల్లుగా నింపుకున్నారు. కుళాయిలో నీళ్లు మెల్లగా తగ్గడం మొదలైంది. అమ్మయ్య, నా నడుం విరిగిపోయింది ఈ బరువులు మోసి. కానీ మన ఇళ్లలో వారం రోజులకు సరిపడా నీళ్లు స్టాక్ పెట్టుకున్నాం. పద పద, వాళ్ళు వచ్చే టైం అవుతుంది. ఇద్దరూ నీళ్ల పండిని నెట్టుకుంటూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లి డ్రమ్ములు దాచేశారు. ఉదయం 8 గంటలు. తుని పిచ్చుక, చోటు చిలుక తమ బిందెలు తీసుకుని కుళాయి దగ్గరకొచ్చారు. చూసావా చోటు, నేను 6కి వద్దామంటే నువ్వు లేట్ చేశావు. ఇప్పుడు 8 అయింది. సారీ తుని, రాత్రి ఫ్యాన్ లేక నిద్ర పట్టలేదు. సరేలే, ఎవరూ రాలేదు కదా, మనమే ఫస్ట్. తుని తన బిందె పెట్టి కుళాయి తిప్పింది. నీళ్లు చుక్క 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 అని పడుతున్నాయి. అరే, ఇదేంటి చోటు, నిన్నటికంటే దారుణంగా వస్తున్నాయి. అసలు ధారే లేదు, కేవలం చుక్కలు పడుతున్నాయి. అమ్మో, ఇలా వస్తే ఈ బిందెలు నిండడానికి 2 గంటలు పడుతుందేమో. దేవుడా, ఈ రోజు స్కూల్కి లేటే. వాళ్ళలా చూస్తూ ఉండగానే మహిగ్రద్ద మరియు లూసి పౌరం కూడా బిందెలు తీసుకుని వచ్చారు. గుడ్ మార్నింగ్ తుని, ఏంటి నీళ్లు రావడం లేదా? లేదండి,
చాలా స్లోగా వస్తున్నాయి. నా బిందె పెట్టి అరగంట అయింది, ఇంకా సగం కూడా నిండలేదు. అయ్యో, అయితే నా వంతు వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుందేమో. నేను వంట చెయ్యాలి. సరిగ్గా అప్పుడే చిచ్చుకాకి కుహుబాతు స్నానాలు చేసి మంచి బట్టలేసుకొని స్టైల్ గా నడుచుకుంటూ అక్కడికొచ్చారు. వాళ్ళ చేతుల్లో బిందెలు లేవు. చెట్టు కిందున్న అరుగు మీద దర్జాగా కూర్చున్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఏంటితోని ఇంకా బిందె నిండలేదా? ఎండ వస్తుంది, ముఖం మాడిపోతుంది. త్వరగా పట్టుకో. నీళ్ళొస్తే పట్టుకుంటాం కదా చిచ్చు. అయినా నీ చేతుల్లో బిందెలు లేవేంటి? ఈ రోజు వంట చెయ్యరా? స్నానాలు చెయ్యరా? మేము ఎప్పుడు స్నానాలు చేసేసాం చోటు. మా ఇళ్లలో నీళ్లకు కొదువు లేదు. మాకు స్పెషల్ సప్లై ఉందిలే. తుని బిందె నిండడానికి సరిగ్గా 2 గంటలు పట్టింది. సమయం 10 గంటలయ్యింది. అమ్మయ్య, నిండింది. చోటు, నీ బిందె పెట్టు. చోటు తన బిందె పెట్టింది. నీళ్ళింకా తగ్గిపోయాయి. ఇప్పుడు నిమిషానికి 1 చుక్క పడుతోంది. ఎండ మండిపోతుంది. పక్షులన్నీ చెమటలతో తడిసిపోయాయి. చిచ్చు కుహు మాత్రం హాయిగా నవ్వుకుంటూ వాళ్ళని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. నా ప్రాణం పోతుంది లూసీ. 3 గంటలు పట్టింది నా బిందె నిండడానికి. నా కాళ్ళు లాగుతున్నాయి. నేను వెళ్తున్నా. చోటు బిందె తీసుకుని వెళ్ళింది. సమయం మధ్యాహ్నం 1 గంట. ఇప్పుడు లూసీ మహిళ వంత వచ్చింది. లూసీ తన బిందె పెట్టింది. కుళాయిలో నుండి నీళ్ల బదులు గాలి రావడం మొదలైంది. 2 చుక్కలు పడి కుళాయి పూర్తిగా ఆగిపోయింది. లూసీ పౌరం షాక్ అయ్యి, అయ్యో, ఆగిపోయాయి, కుళాయిలో నీళ్లు ఆగిపోయాయి. మహీగ్రద్ద చాలా బాధగా, ఏంటి లూసీ, పూర్తిగా ఆగిపోయాయా? నేను ఉదయం నుండి ఇక్కడ ఎండలో కడుపు మార్చుకుని కూర్చుంది దీనికోసమేనా? కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవా? చిచ్చుకాకి గట్టిగా నవ్వుతూ, నేను ముందే చెప్పానుగా మహి గారు, నీళ్ళు అయిపోతాయని. ముందే వచ్చి పట్టుకోవాలి. ఇక్కడ నిలబడితే ఎవరు నీళ్లు పోయరు. అవును చిచ్చు, మనం చెప్పింది వినరు. ఇప్పుడు ఏడుస్తున్నారు. పద, మనం వెళ్లి ప్రశాంతంగా ఏసీలో పడుకుందాం. చిచ్చు కుహు నవ్వుకుంటూ వెళ్లిపోయారు. మహి లూసీ ఖాళీ పిందెలతో విచారంగా ఇళ్లకు వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటలు. ఊర్లో ఎవరి ఇంట్లోనూ నీళ్లు లేక అల్లాడిపోతున్నారు. చోటు ఇంట్లో బన్ను చిలుక చెమటలు కక్కుతూ నేల మీద పడుకున్నాడు. అక్కడికి బుజ్జి పిచ్చుకొచ్చింది. బుజ్జే, నేను ఉడికిన కోడిగుడ్డులా తయారవుతున్నాను. ఎండ మామూలుగా లేదు. తాగడానికి కూడా మా ఇంట్లో కొన్ని నీళ్లున్నాయి. స్నానం దేవుడెరుగో. మా ఇంట్లో కూడా అంతేరా పండుగ. మా అమ్మ పొద్దున్న తెచ్చిన ఒక బిందె ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇద్దరు అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఎదురుగా చిచ్చుకాకి కొడుకు చిన్నుకాకి వస్తున్నాడు. వాడు చాలా ఫ్రెష్ గా ఉన్నాడు. వాడి దగ్గర నుండి మంచి పర్ఫ్యూమ్ మరియు వాడేసిన సబ్బు వాసన గుబాలిస్తోంది. బన్ను చిలుక ముక్కాడిస్తూ, అరే బుజ్జే, ఈ వాసన చూడు. ఇది సింతాల్ సబ్బు వాసన. ఎవరో ఇప్పుడే ఫ్రెష్ గా స్నానం చేసినట్టున్నారు. అవునరా పండుగ, చిన్నుకాకి. ఓరే చిన్నుక, ఇట్రారా. ఏంటి బన్ను, ఏంటి బుజ్జి, ఎండలో అలా ఎండు చేపల్లో ఉన్నారేంటి? బన్ను చిలుక చిన్నుని వాసన చూస్తూ, ఒరే, ఊరంతా నీళ్లు లేక చెమటలు కక్కుతూ ఇబ్బంది పడుతుంటే నువ్వేంట్రా అంత ఫ్రెష్ గా సెంటు కొట్టుకొని హీరోలా వస్తున్నావు? నీకు నీళ్ళెక్కడివిరా? చిన్నుకాకి చాలా అమాయకంగా గర్వంగా, మా ఇంట్లో నీళ్లు లేకపోవడం ఏంటి బన్ను? మా ఇంట్లో 2 పెద్ద డ్రమ్ములు ఫుల్లుగా ఉన్నాయి తెలుసా? నేనిప్పుడే 1 గంట సేపు షవర్ కింద కూర్చొని 3 బకెట్ల నీళ్లతో జలకాలాడుతూ స్నానం చేసొచ్చాను. బుజ్జి పిచ్చుక షాక్ అయ్యి, 2 డ్రమ్ములా? అదెలా? ఈరోజు కుళాయిలో నీళ్లు రాలేదు కదా. హే, మీకు మా అమ్మ టాలెంట్ తెలీదు. మా అమ్మ కుహు అంటే ఇద్దరు కలిసి ఈరోజు ఉదయం ఎవరూ లేవకముందే, అంటే 4 గంటలకే వెళ్ళి కుళాయిలో ఉన్న నీళ్ళన్నీ లాగేసి డ్రమ్ముల్లో నింపేశారు. అందుకే మీకు నీళ్లు రాలేదు. నేను మాత్రం స్విమ్మింగ్ పూల్లో ఉన్నట్లు ఎంజాయ్ చేస్తున్నా. బన్ను బుజ్జి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. వాళ్లకు అసలు విషయం అర్థమైంది. ఓహో, ఇదా కదా మీ అమ్మ టాలెంట్కి ఒక దండం రా. సరే, నువ్వెళ్ళులే. బన్ను బుజ్జి పరిగెత్తుకుంటూ వెళ్లి తుని చోటులకు ఈ విషయం చెప్పారు. వాళ్ళు వెంటనే మహీగ్రద్దకి లూసీకి చెప్పారు. అందరికీ కోపం నశాలానికంటుంది. మహీగ్రద్ద కోపంతో రగిలిపోతూ, ఎంత ధైర్యం ఆ చిచ్చు కాకి! ఊరందరి నీళ్లు తానొక్కతే దాచుకుంటుందా? పదండి, ఇప్పుడే దాని పని చెప్దాం. ఊరి పక్షులన్నీ కట్టకట్టుకుని ఖాళీ బిందెలతో చిచ్చుకాకి ఇంటికెళ్లారు. అక్కడ చిచ్చుకాకి కుహుబాతు ఏసీ వేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. తుని పిచ్చుక తలుపు గట్టిగా బాదుతూ, చిచ్చు, బయటికి రావే. దొంగ మొహమ, నీ బండారం బయటపడింది. చిచ్చుకాకి తలుపు తీసింది. బయట జనాన్ని చూసి భయపడింది. ఏంటి తుని, ఎందుకు అరుస్తున్నావు? అరవడం కాదు, నిన్ను ఈ ఖాళీ బిందెలతో కొట్టాలి. ఉదయం 4 గంటలకు వెళ్లి కుళాయి నీళ్ళన్నీ మీ డ్రమ్ముల్లో నింపుకుంటారా? ఊరందరి గొంతు కొడతారా?
మీ స్వార్థం వల్ల పాపం మహి గారు లూసి దాహంతో అల్లాడిపోతున్నారు. మీకు కనీసం సిగ్గులేదా? కుహుబాతు వణుకుతూ బయటకొచ్చి, అదే అదే మేము ముందే వెళ్ళాం అంతే కదా. ముందే వెళ్ళడం కాదు కుహు, కులాయి అనేది ఊరి సొత్తు, అందరికి సమానంగా అందాలి. మీకు రేపు ఎల్లుండికి సరిపడా నీళ్లు ఈ రోజే పట్టుకుంటే మిగతా వాళ్ళు చచ్చిపోవాలా? ఇది చాలా పెద్ద తప్పు. అవును బామ్మగారు, చిన్నుగాడు గంట సేపు నీళ్లతో ఆడుకున్నాడట. వాడికొక రేంజ్లో స్నానం అవసరమా? వాడెలాగో కాకిలాగే నల్లగా ఉంటాడు. ఒరే పండుగ, నా కొడుకుని ఏమి అడకరా. సరే, తప్పు చేశాను, ఏవో కొన్ని నీళ్లు పెట్టుకున్నాను అంతే. కొన్ని కాదు చిచ్చు, మేం చూస్తాం. అందరూ లోపలికి వెళ్ళండి. అందరూ లోపలికి వెళ్లి చూశారు. అక్కడ 2 పెద్ద 200 లీటర్ల డ్రమ్ములు నిండుగా ఉన్నాయి. హోరి దేవుడా, ఇన్ని నీళ్ళ! ఇవి మా అందరికి 2 రోజులొస్తాయి. చోటు, తుడి, మీ బిందెలు తెండి. ఆ డ్రమ్ముల్లో ఉన్న నీళ్లు మీరందరూ పంచుకోండి. చిచ్చుకాకి, కుహుబాతుకి కేవలం ఒక బిందె మాత్రమే ఉంచండి. మిగతావి ఎవరికి కావాలో వాళ్ళు తీసుకోండి. చిచ్చుకాకి ఏడుస్తూ, అయ్యో మహి గారు, అలా చేయకండి. నేను ఉదయం 4 గంటల నుండి నా నడుము వంచి ఎంతో కష్టపడి బరువులు మోసి ఆ డ్రమ్ములు నింపాను. నా కష్టం అంతా మీరే తీసుకెళ్తే ఎలా? బన్ను చిలుక నవ్వుతూ, అంటే మీ కష్టం కోసం ఆ డ్రమ్ములు అడుగున ఒక మగ్గు నీళ్లు ఉంచుతాంలే. వాటితో మీరు చిన్ను కలిసి స్విమ్మింగ్ చేసుకోండి. అందరూ నవ్వుతూ తమ బిందెలు నింపుకున్నారు. కుహుబాతు ఇంటికెళ్లి కూడా అక్కడున్న నీళ్లు తెచ్చుకున్నారు. చిచ్చుకాకి, కుహుబాతు ఇద్దరు తమ ఇళ్లల్లో ఖాళీ డ్రమ్ములను చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చిచ్చుకాకి తల బాదుకుంటూ, అయ్యా, నేను ఉదయాన్నే నిద్రపాటు చేసుకుని నా వీపులు విరిగేలా నీళ్లు మోసింది ఈ ఊరి జనం బిందెలు నింపడానికా? అనవసరంగా మోసాను. నా బుద్ధి గడ్డి తింది. అత్యాశకు పోయి ఉన్న పరువు, ఉన్న నీళ్లు 2 పోగొట్టుకున్నాను. నీ ఐడియాలు ఉన్న నాదే తప్పు చిచ్చు. నాకు కూడా చుక్క నీరు లేదు. అలా చిచ్చుకాకి స్వార్థంతో చేసిన పని చివరకు ఊరి జనాలకు మేలు చేసింది. ఊరి పక్షులన్నీ చల్లటి నీళ్లు తాగి హాయిగా స్నానాలు చేశాయి. చిచ్చుకాకి మాత్రం ఆ రోజు స్నానం చేయడానికి కూడా నీళ్లు మిగల్లేదు. తల్లి ప్రేమ. గ్రామంలో తొని పిచ్చుకకి తన కూతురు బుజ్జి అంటే ప్రాణం. బుజ్జి అడిగిందల్లా ఇస్తుంది. మధ్యాహ్నం 1 గంట. తొని పిచ్చుక వంటింట్లో చెమటలు కక్కుతూ వంట చేస్తోంది. స్టవ్ మీద ఒక గిన్నెలో చికెన్ బిర్యానీ ఉడుకుతోంది. పక్కన సేమియా పాయసం ఉంది. తొని పిచ్చుక తనలో తాను, ఈరోజు ఆదివారం, నా బుజ్జికి ఇష్టమైన చికెన్ బిర్యానీ చేస్తున్నా. పొద్దున్నే లేచి పాపమాలికి కూర్చుంది. ఈ వాసన చూస్తే దాని కోపం పోతుందిలే. పాయసం కూడా చేశాను, అది తింటే మనసు చల్లబడుతుంది. తొని వంట పూర్తి చేసి 2 ప్లేట్లు సిద్ధం చేసింది. హాల్లోకొచ్చి బుజ్జిని పిలిచింది. బుజ్జి, రా తల్లి, వేడి వేడి బిర్యానీ రెడీ. వాసన చూడు ఎంత బాగొస్తుందో. చల్లారిపోతే బాగోదు, రా. బెడ్రూమ్ లో నుండి బుజ్జి పిచ్చుక బయటికి రాలేదు. తొని మళ్ళీ పిలిచింది. బుజ్జి, వినబడట్లేదా? ఆకలి వేయట్లేదా? రా అమ్మా. బుజ్జి పిచ్చుక కోపంతో ఉడికిపోతూ బెడ్రూమ్ లో నుండి బయటకొచ్చింది. ముఖం మార్చుకుని ఉంది. నాకు ఆకలి లేదు, నాకు బిర్యానీ వద్దు, పాయసం వద్దు, నువ్వు నాతో మాట్లాడకు. ఏమైంది బుజ్జి, ఎందుకంత కోపం? పొద్దున్నే కదా అడిగావు, లేదని చెప్పాను. అంత మాత్రాన అన్నం తినవా? అవును, తినను. నా క్లాస్మేట్ చిట్టి పావడం చూసావా? వాళ్ళమ్మ నిన్ననే కొత్త ఐఫోన్ కొనిచ్చింది. బంటి కాకి దగ్గర కూడా ట్యాబ్ ఉంది. నా దగ్గర మాత్రం ఆ డబ్బా ఫోన్ కూడా లేదు. నాకు ఈరోజు ఫోన్ కొనిస్తావా లేదా? తొని పిచ్చుక బాధగా, బుజ్జి, అర్థం చేసుకోమ్మా. ఆ ఫోన్ ఖరీదు 20,000. నా దగ్గర అంత డబ్బు లేదు. ఈ నెల ఇంటి అద్దె కట్టాలి, నీ స్కూల్ ఫీజు కట్టాలి. వచ్చే నెల జీతం రాగానే ఏదో ఒక చిన్న ఫోన్ కొంటానులే. ఇప్పుడొచ్చి తిను. నాకు చిన్న ఫోన్ వద్దు, స్మార్ట్ ఫోనే కావాలి. రీల్స్ చేయాలి. నువ్వు కొనిచ్చే వరకు నేను అన్నం ముట్టను, పస్తులుంటాను, చచ్చిపోతాను. బుజ్జి గట్టిగా అరుస్తూ ప్లేట్ ని విసిరేయబోయింది. తుని అడ్డుకుంది. తుని పిచ్చుక కన్నీళ్లతో, అన్నాన్ని విసిరేయకూడదు బుజ్జి, అది దేవుడు. సరే, నీ ఇష్టం. నీకు ఆకలి వేసేదాకా నేను వెయిట్ చేస్తాను, కానీ ఇలా మొండిగా ఉండకు. బుజ్జి వెళ్ళి సోఫాలో ముఖం తిప్పుకుని కూర్చుంది. తుని ప్లేట్ పట్టుకుని ఏడుస్తూ నిలబడింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. సరిగ్గా అప్పుడే ఇంటి బయట నుండి ఒక గొంతు వినిపించింది. అబ్బా, ఈ వాసనేంటి? చికెన్ బిర్యానీ విత్ ఎక్స్ట్రా మసాలా. ఇది ఖచ్చితంగా తుని ఆంటీ ఇల్లే. బన్ను తలుపు తోసుకుని లోపలికొచ్చాడు.
లోపలున్న గంభీరమైన వాతావరణం చూడలేదు. కేవలం బిర్యానీ ప్లేట్నే చూస్తున్నాడు. హలో ఆంటీ. హలో బుజ్జి. గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి లంచ్ టైంలో సైలెంట్గా ఉన్నారు? పార్టీ లేదా? ఆంటీ, ఆ ప్లేట్ నా కోసమేనా? థ్యాంక్ యూ. బన్ను వెళ్లి తుని చేతిలో ఉన్న ప్లేట్ లాక్కుపోయాడు. తుని కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ఆగిపోయాడు. అరే, ఏమైందా ఆంటీ? ఎందుకు ఏడుస్తున్నారు? బిర్యానీ మాడిపోయిందా లేక ఉప్పు ఎక్కువైందా? పర్లేదులే, నేను అడ్జస్ట్ అవుతాను. తుని పిచ్చుక కన్నీళ్లు తుడుచుకుంటూ, కాదు బన్ను, బిర్యానీ బాగానే ఉంది, కానీ తినేవాళ్లే లేరు, బుజ్జి అడిగింది. బన్ను చిలుక బుజ్జి వైపు చూసి, అలిగిందా? బిర్యానీ మీద అలిగిందా? పిచ్చిదా? అమృతం మీద ఎవరైనా అలుగుతారా? ఏమైంది బుజ్జి? లెగ్ పీస్ దొరకలేదా? నా ప్లేట్లోది నీకు ఇస్తానులే, రా. బుజ్జి పిచ్చుక కోపంతో, నాకు లెగ్ పీస్ వద్దు, పీస్ ఆఫ్ మైండ్ కావాలి. నాకు ఫోన్ కావాలి రా పన్నుక, స్మార్ట్ ఫోను. అమ్మ కొనివ్వట్లేదు. ఓహో, అదా సంగతి. ఫోన్ కోసం ఫుడ్ మానేసావా? ఆంటీ, మీరు బాధపడకండి, నేను డీల్ చేస్తాగా. మీరు వెళ్ళి ఇంకో ప్లేట్ తీసుకురండి. తుని వంటింట్లోకి వెళ్ళింది. బన్ను బుజ్జి పక్కన సోఫాలో కూర్చున్నాడు. చాలా సీరియస్ గా ఫేస్ పెట్టాడు. బుజ్జే, నీ సమస్య నాకు అర్థమైంది. నీకు ఫోన్ కావాలి, దానికోసం నువ్వు నిరాహార దీక్ష చేస్తున్నావు. గ్రేట్, గాంధీ గారిలాగా. ఎగతాళి చేయకురా పన్నుక, నాకు సీరియస్ గా ఉంది. నేను సీరియస్ గానే ఉన్నా. సరే, ఇప్పుడు ఒక లాజిక్ మాట్లాడుకుందామే. నువ్వు ఫోన్ కావాలంటున్నావు కదా, ఆ ఫోన్ ని అన్నంలో కలుపుకొని తినగలవా? ఏంటి, ఫోన్ ని తింటారా ఎవరైనా? మరి తినలేనప్పుడు అది మనకెందుకు? ఇప్పుడు అమ్మ చేసిన బిర్యానీ ఉంది చూడు, అందులో చికెన్ ఉంది, బాస్మతి రైస్ ఉంది, నెయ్యి ఉంది. అది తింటే నీ పొట్ట నిండుతుంది, నీ నాలుకకి రుచి తెలుస్తుంది, నీ బ్రెయిన్ కి శక్తి వస్తుంది. అదే ఫోన్ కొంటే దాంట్లో రీల్స్ చూస్తావు, ఆకలి వేస్తే లైక్ బటన్ నొక్కితే కడుపు నిండుతుందా? నీకెప్పుడు తిండికోలే. ఫోన్ అంటే స్టేటస్ ఉంటుంది పన్ను, అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. రెస్పెక్టా? బొందా. నేను మా అమ్మ ఫోన్లో గేమ్ ఆడుతుంటే ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది. అప్పుడు ఆ ఫోన్ ని పట్టుకొని నేను ఏడ్చాను. అది నన్ను ఓదార్చిందా? లేదు. అదే నాకు ఆకలేసినప్పుడు మా అమ్మ వేడి వేడి దోశ వేసి పెట్టింది, ఆ దోశ నన్ను ఓదార్చింది. అదిరా ప్రేమంటే. బుజ్జి పిచ్చుక మౌనంగా వింటుంది. ఇంకో విషయం, మీ అమ్మ దగ్గర డబ్బులు లేవని చెప్పింది కదా. పాపం, ఆంటీ పొద్దున్నే లేచి కష్టపడి పనిచేసి నీకోసం ఈ బిర్యానీ వండితే నువ్వు దాన్ని తిరస్కరిస్తావా? అమ్మ ప్రేమ గొప్పదా, ఆ చైనా ఫోన్ గొప్పదా? అమ్మ ప్రేమే గొప్పది, కానీ లేదు గీనీ లేదు. ఇప్పుడు ఒక సీన్ ఊహించుకో. నువ్వు అన్నం తినకుండా పడుకున్నావు, రాత్రికి ఆకలేసింది. అప్పుడు నీ ఫోన్ అడుగు, నాకు అన్నం పెట్టు అని. అది పెడుతుందా? ప్లీజ్ రీఛార్జ్ అని అడుగుతుంది. అదే మీ అమ్మని అడుగు, అర్ధరాత్రి అయినా లేచి వండి పెడుతుంది. దట్ ఈజ్ మదర్ ఇండియా. బన్ను డైలాగ్స్ కి బుజ్జి మనసు కరిగింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంకొక్క మాటే, నువ్వు తినకపోతే ఆంటీ కూడా తినదు. ఆంటీ తినకపోతే కళ్ళు తిరిగి పడిపోతుంది, ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. అప్పుడు మందులకయ్యే ఖర్చుతో 2 ఫోన్లు కొనొచ్చు. అనవసరంగా ఆంటీని ఎందుకు కష్టపడతావు? పద తిందాం. బుజ్జి కళ్ళు తుడుచుకుని లేచింది. బన్ను వెనుక నడిచింది. వంటింట్లో తుని పిచ్చుక బిర్యానీ గిన్నె వైపు చూస్తూ ఏడుస్తుంది. నా బిడ్డ ఆకలితో ఉంది, నేనెలా తినాలి? దేవుడా, నాకు డబ్బులివ్వు, నా బిడ్డ కోరిక తీరుస్తా. బుజ్జి పిచ్చుక పరిగెత్తుకుంటూ వెళ్లి తునిని వెనక నుండి వాటేసుకుంది. అమ్మా, సారీ అమ్మా, నేను తప్పు చేశాను. తుని పిచ్చుక తిరిగి చూసి బుజ్జిని హత్తుకుని, బుజ్జి, నా బంగారు తల్లి, వచ్చేసావా? వద్దులేమ్మా, నేనప్పు చేసైనా సరే నీకు రేపే ఫోన్ కొనిస్తా, నువ్వేడవకు. వద్దమ్మా, నాకు ఫోన్ వద్దు. పన్ను చెప్పాడు, ఫోన్ ఆకలి తీర్చదు, అమ్మే తీరుస్తున్నాని. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులు వృధా చేయొద్దు. నువ్వెప్పుడు కొనిస్తే అప్పుడే తీసుకుంటా. ముందు నాకు ఆకలిస్తుంది, అన్నం పెట్టు. తుని పిచ్చుక ఆనందంతో, నిజంగానా బుజ్జి, ఫోన్ వద్దా? వద్దు, నాకు నువ్వు కావాలి, నీ చేతి బిర్యానీ కావాలి.
తుని సంతోషంతో బుజ్జి ముఖం నిండా ముద్దులు పెట్టింది. ప్లేట్లో బిర్యానీ వేసి తన చేత్తోనే తినిపించింది. బుజ్జి తృప్తిగా తినింది. తల్లి కూతుళ్ళు సెంటిమెంట్లో ఉండగా బన్ను చిలుక పక్కన నిలబడి దగ్గుతున్నాడు. అంటే ఇక్కడ ఒక అనాథ పక్షి ఉంది, దానికి కూడా ఆకలేస్తుంది. నీ సెంటిమెంట్ సీన్ అయిపోతే ఆ గిన్నెలో మిగిలిన బిర్యానీ నా ప్లేట్లో వేస్తారా? తుని పిచ్చుక నవ్వుతూ, అయ్యో బన్ను, మర్చిపోయాన్రా, నువ్వే కదా ఈ సమస్యను పరిష్కరించావు. రా, నీకు 2 లెగ్ పీసులు వేస్తా. 2ఏనా? అంటే నేను ఇంత పెద్ద స్పీచ్ ఇచ్చాను, గొంతు ఎండిపోయింది. నాకు పాయసం కూడా కావాలి. ఇష్టం లేరా? నువ్వు రాకపోయింటే నేను ఈరోజు పస్తులుండేదాన్ని. థ్యాంక్స్ రా బన్నుక. ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ వద్దు, ఓన్లీ స్నాక్స్ ముద్దు. పదండి కుమ్మేద్దాం. ముగ్గురు కలిసి కూర్చొని బిర్యానీ, పాయసం తిన్నారు. బన్నుగాడు పాయసం తాగుతూ, ఇది ఐఫోన్ కంటే స్వీట్ గా ఉంది అని కామెంట్ చేశాడు. బుజ్జికి అర్థమైంది తల్లి ప్రేమ వెలకట్టలేనిదని, వస్తువుల కంటే బంధాలు ముఖ్యమని. తుని సంతోషానికి అవధులే లేవు. బన్నుకి మాత్రం కడుపు నిండింది. ఆ రోజు నుండి బుజ్జి మళ్ళీ ఎప్పుడు మొండికెయ్యనే లేదు, కనీసం బిర్యానీ వండినప్పుడు. ఈ కథలోని నీతేంటంటే, టెక్నాలజీ మన అవసరం, కానీ అమ్మ ప్రేమ మన ప్రాణం. అమ్మ చేతి అన్నంలో ఉన్న రుచి ఏ ఆన్లైన్ ఆర్డర్లోనూ దొరకదు.